ఈరోజు ఒక చిన్న విషయం గురించి మాట్లాడదాం. అదేంటంటే పోలిక గురించి మాట్లాడదాం. మనిషి జీవితంలో ప్రతి సందర్భాల్లో కూడా పోలికతోటే జీవితాన్ని కొనసాగిస్తాడు. అంటే పోలిక అనేది జీవితంలో ఎంత ఉపయోగపడుతుంది, అసలు పోలిక జీవితంలో ఉపయోగపడుతుందా అనే విషయాల గురించి కొంచెం వివరిస్తూ మాట్లాడదాము. ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా ఒక ఉద్యోగం చేసినా వాళ్ళకన్నా బెటర్గానే మనం సంపాదిస్తున్నాం, వాళ్ళకన్నా బెటర్గానే ఉద్యోగం సంపాదించినాం. ఒక బైక్ కొనుక్కున్నా వాళ్ళకన్నా పెద్ద బైకే నా దగ్గర ఉంది, ఒక కారు కొన్నా వాళ్ళకన్నా బెటర్ ఉందా లేదా అంటాం. ఒక దుస్తులు కొన్నా, వస్తువులు కొన్నా, ఏది కొన్నా కూడా పోలిక లేని జీవితమే లేదు చాలామంది భౌతికంగా చూస్తున్న సందర్భాల్లో. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు పోలిక ఉండాలా, పోలిక అవసరమా అనే విషయాలు మనం తెలుసుకోవాలి. పోలిక ఎలా ఉండాలి? ఒకవేళ నువ్వు అంటే ఇతరులతో ఏదైనా నువ్వు పోల్చుకుంటే ఎలా ఉండాలి? నీ మనసు ప్రశాంతతతో నిండి ఉండాలి, నీ మనసు చాలా ఆనందంగా ఉండాలి. అలాంటి పోలిక నీ జీవితంలో ఉపయోగపడుతుంది. అంతేగాని నీ స్థితిని కోల్పోయే పోలిక, నీ మనసుని పాడయ్యే పోలిక, నీ జీవితంలో అర్థం లేని తీసుకునే నిర్ణయాలతో పోలిక, ఇది చాలా బాధల్ని, భారాన్ని, భయంకరమైన పరిస్థితులను సృష్టిస్తాయి. సరే, ఇదంతా బాగుంది. ఇప్పుడు మనం ఇతరులతో ఎందుకు పోల్చుకోవాలి అనే విషయాలు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు చేసే పని ఇతరులు అలాగే చేస్తారనే గ్యారంటీ లేదు. నువ్వు మాట్లాడే విధానం ఇతరులు అలాగే మాట్లాడతారనే గ్యారంటీ లేదు. సో నీకంటూ ఒక జీవితం, నీకంటూ ఒక ఆలోచన, నీకంటూ ఒక తీసుకునే నిర్ణయం ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇతరులతో పోలిక అని పెట్టుకుంటావో అప్పటి నుంచి నీకు తెలియకుండానే ఒక తెలియని బంధమైపోతావు. తెలియకుండా అది ఎట్లయిపోతుంది అంటే, నువ్వు ఒక పని చేయాలనే ఆలోచన నీ మనసుకి వచ్చింది, అది చేయాలని ఒక నిర్ణయానికి వచ్చేసినావు. అదే సందర్భంలో నువ్వు ఇతరులతో పోలికలో ఆ పనిని నువ్వు చూడడం మొదలు పెడితే, నీకు తెలియకుండా నువ్వు చేసే పని, నమ్మకంగా ముందుకు వెళ్ళాల్సిన పని కూడా నీకు తెలియకుండానే అది చాలా కష్టం అనిపిస్తుంది, చాలా కఠినం అనిపిస్తుంది. సో నేనేమంటున్నా అంటే, ఇదే విషయంగా మనం మాట్లాడుకుంటే, సుందర చైతన్యానంద స్వామి కూడా ఒక పుస్తకంలో చాలా అద్భుతంగా ఇలాంటి విషయం గురించి వివరించాడు. అది ఎలా అంటే, ఏ ఇద్దరు కళ్ళు ఒకలాగుండవు, ఏ ఇద్దరి చెవులు ఒకలాగుండవు, ఏ ఇద్దరి శరీరం ఒకలాగుండవు, ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలాగా పనిచేయరు, ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలాగా మాట్లాడరు, ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే రకమైన నిర్ణయాలు తీసుకోరు. మరి ఇంకెందుకు ఇతరులతో పోల్చుకోవడం అనే ఒక మాటలని ఒక పుస్తకంలో రాయడం జరిగింది. నిజమే, మనం ఆలోచిస్తే. అంటే నీ జీవితం అన్నట్టుగా అందరిది ఒకలాగా ఉండదు. నువ్వు ఆలోచించిన తీరు అందరూ ఒకేలాగా ఆలోచిస్తారని లేనప్పుడు పోలికలు దేనికి? పోలికల వల్ల నీ యొక్క జీవితం నువ్వు అనుకున్న దిశలో వెళ్ళాల్సింది కూడా అయోమయంలో వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చేస్తాయి. పోలికలు గొప్పగా ఉండాలి. అది ఎలా అంటే, నేర్చుకునే విధంలో ఉండాలి పోలిక. వాళ్ళు అలా చేస్తున్నారు అంటే నేను అలా చేయడానికి ప్రయత్నించాలి. ఆ పోలిక నీ జీవితాన్ని ముందుకెళ్ళే విధంగా నడిపిస్తుంది. ఎప్పుడైతే ఈర్ష్యాభావంతో వచ్చే పోలికలు ఏవైతే ఉంటాయో, నీ మనసుని, నీ మైండ్ని పాడు చేసే పోలికలు ఏవైతే ఉంటాయో, నీ యొక్క దారిని కూడా దారుణంగా తయారు చేసే పరిస్థితులు కూడా వస్తాయి. సో నేనేమంటున్నా, నీ యొక్క మనసులో, నీ యొక్క ఆలోచనలో పోలికలు తీసేసి, వాళ్ళతో నేను, వీళ్ళతో నేను, అలా ఎందుకు నేను లేను అనే ఫస్ట్ పోలికలు తీసేస్తే చాలా మటుకు స్వేచ్ఛ జీవితం, అనుకున్న జీవితం, ఏదైతే నువ్వు ముందుకెళ్ళాలనుకుంటున్నావో అది అద్భుతంగా నువ్వు వెళ్ళే మార్గం నీకు దొరుకుతుంది. ఎందుకంటున్నా అంటే, పోలికలు తీసేసిన రోజున నీ దగ్గర ఏముందో తెలుస్తుంది, నీ ఆలోచన ఏందో తెలుస్తుంది, నీ మనసు నీకేం చెప్తుందో తెలుస్తుంది. దాని ప్రకారం వెళ్ళడానికి, అడుగుల మీద అడుగులు వేయడానికి ప్రయత్నిస్తావు. ఏదో ఒక రోజు నువ్వు అనుకున్న దిశలో వెళ్తావు.
సో ప్రపంచంతో పోలిక వద్దు, ప్రపంచంలో ఉన్న మనుషుల మీద పోలికలు వద్దు. సో పోలిక అనేది ఎలా పెట్టుకుంటావంటే నీ ఆలోచనతో పోలిక పెట్టుకో. నిన్న నువ్వు ఎలా ఆలోచించినావు దానికన్నా బెటర్గా ఆలోచిస్తున్నానా ఆ పోలిక పెట్టుకో. సో అలా నిన్ను నువ్వు అద్భుతంగా ఒక క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో పోలికలతోటే జీవితాన్ని కొనసాగించే చాలా మందిలో పోలికలు లేకుండా అంటే అంటారు కదా, ఇట్లా కంపేర్ చేసుకోకుండా జీవించే వాళ్ళ జీవితం ఒక్కసారి వెతికి చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారో. ఎందుకంటే నువ్వు పోలికలు పెట్టుకోకపోతే నీకేమనిపిస్తుంది అంటే, ఒకవేళ నువ్వు చేసే పని ఫెయిల్ అయిందనుకో, నీకేమనిపిస్తుంది అంటే ఆడ పోలికలు లేవు. సో ఆడ నువ్వే కనిపిస్తున్నావు, నేను సరిగ్గా చేయలేదని ఒక రియాలిటీకి వచ్చేస్తావు నువ్వు. ఆడ పోలికలు ఉంటే వాళ్ళ వల్ల ఇట్లా జరిగింది, లేకుంటే వీళ్ళు ఇట్లా ఆలోచించడం వల్ల, లేకుంటే వీళ్ళు ఈ టైంలో ఇట్లా అంటే అయిపోయింది, అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయింది నీ యొక్క థాట్ అనేది. సో నీ థాట్ నీ పరిధిలో ఉండాలంటే పోలికలు తీసేయి, అది చాలా బాగుంటుంది, బెటర్ రిజల్ట్స్ని కూడా ఇస్తుంది అనే విషయాన్ని చాలా అద్భుతంగా ఆలోచించుకో. ఎందుకంటే రెండు చేతులు కూడా ఒకలాగుండవు. సో థింక్ పాజిటివ్లీ. కొంచెం నువ్వు ఇలా ఆలోచించగలిగితే నువ్వు తీసుకునే నిర్ణయాల్లో మార్పు వస్తుంది, నువ్వు ఆలోచించే ఆలోచనలో మార్పు వస్తుంది, నువ్వు తీసుకునే నిర్ణయాలలో వేసే అడుగులలో ప్రతిదీ కూడా చాలా బ్యూటిఫుల్గా, అద్భుతంగా, ఆధ్యాత్మికమైన ఆలోచన మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం, ప్రయత్నించి ఒక్కసారి అడుగు వేద్దాం, పోలిక లేని జీవితాన్ని జీవిద్దాం, ప్రశాంతమైన జీవితం అనే మార్గానికి వెళ్దాం. ఎందుకంటే ఇది సెల్ఫ్ రియలైజ్ అయితేనే మనకు తెలుస్తుంది, అది ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది.